ఇక సత్యయుగానికి వస్తే దక్ష ప్రజాపతికి ఇద్దరు కుమార్తెలు ఉంటారనమాట. ఒకరు కద్రువ, ఇంకొకరు వినతి అని చెప్పేసి. సో కద్రువ, వినతిలను ఇద్దరిని కూడా కాశ్యపుడు అనే ఒక అతనికిచ్చి వివాహం అయితే జరిపిస్తారనమాట. సో ఆయన వివాహం జరిగిన తర్వాత కాశ్యపుడు వాళ్ళిద్దరి సేవలకు మెచ్చి వాళ్ళిద్దరికి చెరొక వరాన్ని అయితే ప్రసాదిస్తారనమాట. సో అనుకున్నట్లుగానే కద్రువ, వినతులు ఇద్దరు కూడా ఒక కోరిక కోరుకుంటారు. కద్రువ వచ్చేసి తనకు 1000 మంది సర్పాలను కొడుకులుగా జన్మించాలని చెప్పేసి ఒక కోరిక కోరుకుంటుంది. అలానే వినతి కూడా ఏంటంటే తనకి కూడా బలవంతులైన ఒక ఇద్దరు కుమారులను సంతానంగా కావాలని చెప్పేసి కోరిక కోరుకుంటుందనమాట. సో కాలక్రమేణా కద్రువ వచ్చేసి ఒక 1000 అండాలను పెడుతుందనమాట. అలానే వినతి కూడా 2 అండాలను పెడుతుందనమాట. 500 సంవత్సరాల తర్వాత కాలక్రమేణా ఆ 1000 అండాలలో నుండి కద్రువకు 1000 మంది నాగులు కొడుకులుగా జన్మిస్తారు. కానీ వినతి పెట్టిన 2 అండాలలో నుండి ఎవరు కూడా జన్మించరనమాట. ఆమె అసూయతో ఒక అండాన్నయితే పగలగొట్టేస్తుందనమాట బలవంతంగా. సో అందులో నుండి ఒక విచిత్రమైన బాలుడు అనే అతను జన్మిస్తాడు. అలా జన్మించిన అతను ఏం చేస్తారంటే వాళ్ళ తల్లికి శాపాన్ని ఇస్తాడనమాట. ఏమని ఇస్తారంటే, నీవు నన్ను బలవంతంగా ఈ ఎండంలో నుండి పగలగొట్టి చేసావు కదా, సో నీ తోబుట్టు మీద అసూయతను ఇలా చేసావు కదా, కావున నువ్వు 500 సంవత్సరాలు కద్రువకి దాసిగా పనిచేయవుగాక అని శాపాన్ని ఇస్తాడనమాట. అలానే ఇంకోటి కూడా చెప్తారనమాట. ఆ రెండవ అండం నుండి ఒక బలవంతుడైన కుమారుడు నీకు జన్మిస్తాడు, అతడే నీకు దాస్య విముక్తిని చేయగలడు అని చెప్పేసి శపించి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట. అంటే వెళ్ళిపోవడం అంటే ఆయన గాల్లోకి ఎగిరిపోయేసి సూర్యునికి సారథిగా అయిపోతారనమాట. అందుకే అతను అరుణుడిగా ఖ్యాతి ప్రసిద్ధి చెందుతారనమాట. సో ఈ విధంగా అయితే జరుగుతుంది.